సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సియాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్, ఈ వీడియో అయితే మాత్రం ఎస్ఎస్సి జీడీ రిక్రూట్మెంట్ 2024 రిక్రూట్మెంట్ ఏదైతే మనకి ఇప్పుడు ఆన్లైన్ డేట్స్ అనేవి రిలీజ్ చేశారు కదా, సో దానికోసం అయితే మనం మాట్లాడుకుందాం. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, మనకి చెప్పినట్టే అంటే మన స్టేట్ పోలీస్లా కాకుండా సెంట్రల్ పోలీస్ అవ్వచ్చు, ఆర్పిఎఫ్ అవ్వచ్చు, ఈ సెంట్రల్ పోలీస్ రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పినట్టే మ్యాక్సిమం డేట్స్ మనకి ఇచ్చినట్టే ఎగ్జామ్స్ పెట్టేస్తారనమాట. మన స్టేట్ పోలీస్ అంటే చూస్తున్నారు కదా, ఏపీ పోలీస్ అవ్వచ్చు, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అవ్వచ్చు, ఇవన్నీ ఆ కేసు అని ఈ కేసు అని పోస్ట్ పోన్మెంట్స్ లేకపోతే అలాంటివి ఉంటాయి అనమాట. సో సెంట్రల్ అయితే మాత్రం అలా ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే అప్పుడే లాస్ట్ టైమే రిక్రూట్మెంట్ ఇచ్చినప్పుడే చెప్పేస్తారు వాళ్ళు అప్రాక్సిమేట్గా ఎప్పుడు కంప్యూటర్ ఎగ్జామినేషన్స్ పెడతారని. సో ఎస్ఎస్సీడ్ అయితే మ్యాక్సిమం ఫెబ్ నుంచి మార్చ్ అని అన్నారు. సో మీకు డేట్స్ కూడా ఇప్పుడు వచ్చేసాయి. మీ డేట్స్ అయితే మాత్రం మీ పర్టికులర్ రీజన్, సదరన్ రీజన్ సెలెక్ట్ చేసి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్కి వెళ్ళి దాంట్లో అడ్మిట్ కార్డ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లోని మీరు క్లిక్ చేసినట్లయితే సదరన్ రీజన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రీజియన్లోని మీరు సెలెక్ట్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ డేట్ ఆఫ్ బర్త్ పెడితే మాత్రం మీకు మీ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ ఏ షిఫ్టో టైమింగ్ ఏంటో అనేది తెలుస్తుంది. సో అంటే మీరు చాలామంది విశాఖపట్నం పెట్టి ఉండొచ్చు, లేకపోతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ డేట్స్ అయితే మాత్రం సెలెక్ట్ చేసుకొని చూసుకోండి. సో గైస్, ఇప్పుడు లాస్ట్ మూమెంట్ టిప్స్. సో చాలామందికి ఏంటంటే మీకు ఎస్ఎస్సి జీడీ చెప్తున్నాను ఫ్రెండ్స్. సో 160 మార్క్స్కి మీకు అరౌండ్ 80 to 90 వస్తే మాత్రం సేఫ్ జోన్ అనమాట. ఇంకా సో 60, 70 వస్తే అంటే చాలామందికి 73 కూడా లాస్ట్ టైం జాబ్స్ అయితే మాత్రం వచ్చాయి. బట్ నన్ను అడిగితే 90+ కానీ మీరు స్కోర్ చేస్తే మీకు మ్యాక్సిమం 98% జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి, ఓసీ క్యాండిడేట్స్ కంటారా ఎక్కడైనా కాంపిటీషన్ ఒకేలా ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఇంకా 100 గ్రామ్ క్రాస్ చేస్తే మీరు ఇంకా సేఫ్ జోన్ బెంచ్ మార్క్ హ్యాపీగా కూర్చోవచ్చు. బట్ ఈసారి పోస్టులు కొద్దిగా తక్కువ కాబట్టి 100 మార్క్స్ కానీ తెచ్చుకుంటే అంటే 90 to 100 మీరు తెచ్చుకున్నట్లయితే సేఫ్ జోన్లో ఉన్నట్టే, అంటే ఫిజికల్కి మీరు ఈజీగా క్వాలిఫై అయిపోతారనమాట. సో ఇప్పుడు నేను చెప్పే టిప్స్ మీరు ఫాలో అవుతే మాత్రం డెఫినెట్లీ మీరు ఆ బెంచ్ మార్క్స్ తెచ్చుకునే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడు మీరు పేపర్ స్టార్ట్ చేసినా ఇప్పుడు అంటే ఈ 10 days, ఈ 15 days, లేకపోతే మార్చ్లో చాలా మందికి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. సో ఈ 10-15 days ఏంటంటే మీరు మాక్ టెస్ట్ ఎక్కువ రాయనందుకంటే డైలీ 2 or 3 మాక్ టెస్ట్ రాయనందుకైతే మాత్రం ట్రై చేయండి. అండ్ పేపర్ మీరు లాగిన్ అయిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది ఏంటంటే జీకే పేపర్ తీసుకోండి. ఎందుకంటే అవన్నీ మనకి 30 seconds తెలుసా తెలీదా అన్నట్టే ఉంటుంది కాబట్టి 30 secondsలోనే తేలిపోతాయి అనమాట. ఒక్కొక్క క్వశ్చన్స్కి 20 to 30 seconds, కొన్ని అయితే 5-10 secondsలో కూడా మనం ఆన్సర్ పెట్టేయచ్చు అనమాట. సో ఎప్పుడు మీరు ఓపెన్ చేసిన వెంటనే జీకే, సో ఫస్ట్ జీకే మీరు పట్టుకున్నట్లయితే ఆ 20 బిట్స్లోని మ్యాక్సిమం ఒక 15 బిట్స్ మీరు చేసినట్లయితే సూపర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ తీయాలి. సో ఇంగ్లీష్లోని మీకు ఎప్పుడు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇంగ్లీష్ పేపర్ అనేది ఎప్పుడు ఈజీగానే ఉంటుంది. దానికి తోడు ఈ 10th క్లాస్ అంటే 10th క్లాస్ బేస్ మీద స్టాండర్డ్ మీద ఎగ్జామినేషన్స్ ఏవైతే జరుగుతాయో ఇంగ్లీష్ అనేది డెడ్ ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు దాంట్లో స్కోరింగ్ అవ్వచ్చు. అంటే మీకు ప్యాసేజ్ రీడింగ్ దాంట్లోని మనకి బిట్స్ ఉంటాయి కదా, అది 5 to 5 మార్క్స్ కన్ఫర్మ్ మీరు తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటుంది? మీరు ఇంగ్లీష్ పేపర్ అనేది ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే మాత్రం డెఫినెట్లీ యూ కెన్ స్కోర్ అనమాట. సో ఎస్ఎస్సి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయండి. సో ఎస్ఎస్సి ప్రీవియస్ పేపర్స్ మీరు చూసి దాంట్లో ఇంగ్లీష్ పేపర్స్ డైలీ ఒక 5 to 10 పేపర్స్ చేస్తే మాత్రం ఈ 10 daysలోనే మీరు ఎక్సెల్ అవ్వచ్చు అనమాట. సో మీకు ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, లేకపోతే ఆర్టికల్స్ అవ్వచ్చు, ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అవ్వచ్చు, లేకపోతే సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఈ ప్రీవియస్ పేపర్స్లో మ్యాక్సిమం ఏంటంటే మీకు బేస్ తెలిసిపోద్ది. అప్పుడు ఆ ప్రాక్టీస్ పేపర్స్లో మీరు ప్రాక్టీస్ చేస్తూ అంటే ఈ 10 days ఎస్పెషల్లీ చెప్తున్నాను కదా, ఈ 10 days మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈజీగా ఇంగ్లీష్ మీరు 20 మార్క్స్ కానీ తెచ్చుకుంటే మాత్రం సూపర్ అండి. ఎందుకంటే 40 మార్క్స్ అంటే 20 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 40 మార్క్స్లో మీకు 25 to 30 కానీ స్కోరింగ్ చేస్తే మీకు జాబ్ ఛాన్సెస్ కూడా అంతే బాగా ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ జీకే అయిపోయింది, మనకి ఇంగ్లీష్ కూడా అయిపోయింది. ఇప్పుడు రీజనింగ్ పట్టుకోండి. ఇప్పుడు రీజనింగ్ పెట్టుకుంటే మీకు మ్యాక్సిమం రీజనింగ్ కూడా ఎస్ఎస్సి ఎగ్జామ్ అంటే ఈ 10th క్లాస్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ అవ్వచ్చు, చాలా ఈజీగా ఇస్తారండి. సో రీజనింగ్ అనేది మీరు 20 క్వశ్చన్స్కి 15 to 18 క్వశ్చన్స్ పెట్టవచ్చు అనమాట. మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఎక్సెల్ చేసి ప్రాక్టీస్ బాగా చేస్తే మాత్రం 20 క్వశ్చన్స్ కూడా పెట్టవచ్చు అనమాట. సో మీరు ఈ 3 కరెక్ట్గా మీరు 45 క్వశ్చన్స్కి మీరు పెట్టినట్లయితే మీకు జాబ్ ఛాన్సెస్ అయితే మాత్రం ఎక్యురసీ కూడా అంతే ఉండాలండి. మీకు నార్మలైజేషన్ మార్క్స్ యాడ్ అవుతాయి కాదనట్లేదు నేను, ఎక్యురసీ కూడా మీరు ప్రాక్టీస్ ఇప్పటి నుంచి మీరు ఎప్పుడైతే 10 days 20 days రోజుకి 3 పేపర్స్ రాయండి. 3 పేపర్స్ రాస్తే మాత్రం మీకు
చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో కంప్యూటర్ కూడా చాలా మందికి అలవాటు అవుతూ ఉంటాయి. మీకు రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి సో కంగారు పడకుండా నేను చెప్పినట్టు రాస్తే మాత్రం ఈజీగా మీరు నేను తెచ్చుకునే 90 to 100 ఏదైతే ఉందో అది ఈజీగా మీరు తెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ కమింగ్ టు ద యాప్టిట్యూడ్. సో చాలా మంది ఏంటంటే ఫస్ట్ నేను మ్యాథ్స్ బాగా చేస్తానన్నా అంటే మీరు చెయ్యొచ్చు. యాప్టిట్యూడ్ మీరు బాగా ప్రాక్టీస్ ఉందంటే ఫస్ట్ మీరు యాప్టిట్యూడ్ ఎంచుకోవచ్చు. బట్ మీరు యాప్టిట్యూడ్ చేస్తున్నారు అంటే మాత్రం టైం మేనేజ్మెంట్ అయితే మాత్రం సరిపోదు అన్నమాట నన్ను అడిగితే. సో ఫస్ట్ స్టార్ట్ విత్ జీకే, నెక్స్ట్ ఇంగ్లీష్, నెక్స్ట్ రీజనింగ్, నెక్స్ట్ యాప్టిట్యూడ్. సో యాప్టిట్యూడ్ కూడా మీరు ఎంతో కష్టపడవసరం లేదండి. మహా అయితే 10 టాపిక్స్ ఎంచుకోండి. అంటే మీరు ఇచ్చిన 20 క్వశ్చన్స్లోని 10 క్వశ్చన్స్ నేను చేస్తే చాలు కరెక్ట్గా అన్నట్టు మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈజీగా 10 క్వశ్చన్స్ మీరు కొన్ని దాంట్లో ఏంటంటే 5 క్వశ్చన్స్ చూసి పెట్టొచ్చు. మిగతా 5 క్వశ్చన్స్ ఏంటంటే కొద్దిగా మనం క్యాలిక్యులేషన్ చేయాలి. మిగతా 5 క్వశ్చన్స్ అయితే మాత్రం కొద్దిగా కష్టంగా ఇస్తానమాట. బట్ బేసిక్ 5 క్వశ్చన్స్ అయితే మాత్రం డెఫినెట్లీ మీరు చూసి పెట్టవచ్చు అనమాట. సో నేను అందుకే అంటున్నాను 10 క్వశ్చన్స్ 10 చాప్టర్సే మీరు పెట్టుకోండి. ఇప్పుడు ఎల్సీఎం హెచ్సిఎఫ్ అవ్వచ్చు, లేకపోతే డివిజిబిలిటీ రూల్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ యావరేజెస్ నుంచి అవ్వచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అవ్వచ్చు, పర్సంటేజెస్ అవ్వచ్చు, ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు. సో ఇలాంటి బేసిక్ టాపిక్స్ ఉంటాయి కదా. సో డీప్గా కూడా వెళ్ళరండి. బేసిక్ క్వశ్చన్సే మీకు ఇస్తారనమాట. సో రిపీటెడ్ టెస్ట్ ఎప్పుడైతే రాస్తారో మీకు ఆ క్వశ్చన్ స్టాండర్డ్ కూడా మీకు తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పటి నుంచే మీరు మాక్ టెస్ట్ ఈ 5 days 10 days మ్యాక్సిమం ఎన్ని వీలైతే అన్ని మాక్ టెస్ట్ రాయండి. అండ్ కరెంట్ అఫైర్స్ అంటారా, బేసిక్ కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ల్యాండ్ మార్క్ డెసిషన్స్ అవ్వచ్చు సుప్రీంకోర్టు నుంచి అవి, లేకపోతే ఈ అయోధ్య గురించి అవ్వచ్చు, లేకపోతే మన చంద్రయాన్ ఉంది కదండి దాని గురించి అవ్వచ్చు, మన వరల్డ్ కప్ గురించి అవ్వచ్చు, లేకపోతే ఈ ప్రస్తుతం నోబెల్ ప్రైజెస్ గురించి అవ్వచ్చు. సో అలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఏవైతే మనకి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయో లాస్ట్ 6 to 8 months దాని నుంచి అయితే మాత్రం కన్ఫర్మ్స్ 3 to 4 క్వశ్చన్స్ అయితే మాత్రం వచ్చేస్తాయి అనమాట. సో ఈ చెప్పినట్టు మీరు ఫాలో అవుతే మాత్రం డెఫినెట్లీ మంచి మార్క్స్ అయితే మాత్రం తెచ్చుకుంటారు. అండ్ నాకు వచ్చు కదా అని చెప్పి ప్రతి బిట్లో కొందరు పెట్టుకెళ్ళిపోతారు అనమాట. అలాగని పెట్టుకెళ్ళిపోతే మైనస్ మార్కింగ్స్ ఉన్నాయి కాబట్టి మీకు వచ్చిన మార్క్స్లో కూడా మీకు మైనస్ అయిపోతాయి అనమాట. అలా మీరు దయచేసి చేయొద్దు. మీరు ఏదైతే 100% షూరా అది కన్ఫర్మ్గా పెట్టండి. అండ్ 80% to 60% నేను కరెక్టా రాంగ్గా అంటే ఇప్పుడు 2 ఆప్షన్స్లో మనం మిగిలిపోతాం. మిగతా 2 ఎలిమినేషన్లో పోయినా 2 ఆప్షన్స్లో మిగిలిపోతాం. అలాంటివి అయితే మాత్రం అటెంప్ట్ చేయండి. అంతేగాని నాకు అసలు తెలియని బిట్ అయితే మాత్రం అటెంప్ట్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే నార్మలైజేషన్లోని పేపర్ హార్డ్ లెవెల్ బట్టి కూడా మనకి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. సో ఈ టిప్స్ అయితే పాటించండి ఫ్రెండ్స్. సో ఈ టిప్స్ పాటిస్తే మాత్రం మీకు డెఫినెట్లీ మంచి మార్క్స్ అయితే మాత్రం వస్తాయి అనమాట. సో ఇలాంటి మంచి టిప్స్ కోసం అయితే మాత్రం మన ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫిజికల్ అంటారా, మీకు అంటే మీరు ఎప్పుడైతే మీ ఎగ్జామ్ అయిపోతుందో అప్పటి నుంచి ఫిజికల్ బెస్ట్ వీడియోస్ అయితే మాత్రం చేస్తాను. నేను ఎప్పటి నుంచో చెప్పాను నోటిఫికేషన్ మీరు అప్లై చేసినప్పుడే ఫిజికల్ స్టార్ట్ చేయండి అని చెప్పాను. సో చాలామంది స్టార్ట్ చేసి ఉంటారు నా సబ్స్క్రైబర్స్ అందరూ. సో వాళ్ళకైతే మాత్రం వెరీ ఆల్ ది బెస్ట్. సో ఎవరైతే మంచిగా ప్రిపేర్ అయ్యారో సో వాళ్ళైతే మాక్ టెస్ట్ అయితే మాత్రం ప్రాక్టీస్ చేయండి, మంచిగా రివిజన్ చేయండి, కంగారు పడద్దు. ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అనుకోండి. బట్ ఈసారి అయితే కొద్దిగా పోస్టులు తక్కువ కాబట్టి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని ముందే చెప్తున్నానా మీరు 90 to 100 మార్క్స్ అయితే మాత్రం టార్గెట్ పెట్టుకోండి. మీరు 100 దాటితే ఇంకా మంచిది. వెరీ ఆల్ ది బెస్ట్ అందరికీ అయితే మాత్రం. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి. ఐ డెఫినెట్లీ ట్రై టు క్లియర్ దట్. సో వన్స్ అగైన్ వెరీ ఆల్ ది బెస్ట్. మీ ఎగ్జామ్ సెంటర్ మీ డేట్ ఎక్కడ పట్టదో అదైతే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దాన్ టేక్ కేర్, బీ సేఫ్, బాయ్, జై.